చంద్రబాబు నాయుడు గారు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తూ ఉంది. ఎందుకంటే 2024 జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ వచ్చింది. అలాగే జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. ఎన్నికల టైంలో వాళ్ళు ఇంటింటికి మేనిఫెస్టోలు పంచారు, బాండ్స్ పంచారు. చూస్తే 2 ఏళ్ళు గడిచిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ, బాండ్స్లో ఇచ్చిన హామీలు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు. ఈరోజు ఎంత దారుణంగా అంటే అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వాళ్ళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో మోసగింపబడి ఉన్నారు. దాని మీద చర్చించుకోవడం కోసం ఈరోజు ఈ విధంగా మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంది, అవునా కాదా? ఆ రోజు నమ్మించి ఓట్లు వేయించుకొని మహిళలతో ముఖ్యమంత్రిగా 164 సీట్లు గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే మహిళల్ని నమ్మించి నట్టేట ముంచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాలన గురించి ఒక్క మాటలో చెప్పండి అంటే ఒకే ఒక మాట చెప్తున్నారు. ఏంటది? వెన్నుపోటు అని. 2 మాటల్లో చెప్పండి అంటే మోసము, దగా అని చెప్తూ ఉన్నారు. 3 మాటల్లో చెప్పండి అంటే అబద్ధాలు, అరాచకాలు, అప్పులు అని 3 మాటల్లో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చెప్తూ ఉన్నారు. అంత దారుణమైన పాలన వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు 2 సంవత్సరాల్లోనే 2 దశాబ్దాలుగా ఎప్పుడూ చూడని నరకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 2 ఏళ్ల పాలన గురించి తీసుకుంటే ఎవరిని అడిగినా ఏంటి జరిగింది అని అడిగితే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, మహిళల మీద దాడులు, అలాగే ఎక్కడ చూసినా మద్యం షాపులు, ఎక్కడ చూసినా బెల్ షాప్స్, అలాగే గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హామీలకు ఎగనామం పెట్టి ప్రజలకు ఈరోజు పంగనామం పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ఆ రోజు అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అడ్డమైన సాకులు చెప్తూ ఉండే పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అంత దారుణంగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని చీటింగ్ చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే మహానాడు అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, మీరు అందరూ చూశారు కదా. దానికంట హైబ్రిడ్ మహానాడట. కానీ రాష్ట్ర ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? లో గ్రేడ్ దగానాడు అంటున్నారు. లో గ్రేడ్ దగానాడు అని చెప్తూ ఉన్నారు. దానికి మహానాడు అనే కంటే వెన్నుపోటు నాడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే మహానాడులో గతంలో రాజమండ్రిలో జరిగినప్పుడు వీళ్ళు సూపర్ 6 అని ఒక హామీలు ఇచ్చారు, మీ అందరికి గుర్తుంది కదా. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక 2 మహానాడులు అయిపోయాయి. ఆ సూపర్ 6లో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే మేనిఫెస్టోని 420 మేనిఫెస్టోగా ఈరోజు మార్చేసిన పరిస్థితి. ఈరోజు ఈ 2 ఏళ్ల పాలనలో ఎంత దారుణం అంటే ప్రతి ఆడబిడ్డకి వెన్నుపోటు పొడిచారు. అలాగే సొగాలి ప్రీతి తల్లికి వెన్నుపోటు పొడిచారు, గుర్తుంది కదా. అలాగే నిరుద్యోగ మహిళలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే ఉద్యోగస్తులైన మహిళలకు వెన్నుపోటు పడడం జరిగింది. 50 ఏళ్ల నిండిన మహిళలకు కూడా వెన్నుపోటు పొడిచారు, ఎందుకంటే పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా. అలాగే మహిళా వాలంటీర్లకు వెన్నుపోటు పొడిచారు. డ్వాక్రా మహిళలకు వెన్నుపోటు పడవడం జరిగింది. బీసీ మహిళలకు వెన్నుపోటు పొడిచారు. గిరిజన మహిళలకు వెన్నుపోటు పొడిచారు. దళిత మహిళలకు వెన్నుపోటు పడవడం జరిగింది. ఈబీసీ మహిళలకు వెన్నుపోటు పడవడం జరిగింది. చదువుకునే ఆడబిడ్డలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అలాగే స్కూల్కి వెళ్లే మైనర్ బాలికలకు కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజం చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో ఉన్న తల్లికి చెల్లికి ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అనేది స్పష్టమవుతూ ఉంది. అంత దారుణమైన వెన్నుపోటు పాలన, వెన్నుపోటు పార్టీ పాలన ఈరోజు వీళ్ళు సాగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు నాకైతే తెలుగుదేశం పార్టీని టీవీపీ
టీడీపీ బదులు టీవీపీ అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు వెన్నుపోటు పార్టీ అంటే బాగుంటుంది. ఎందుకంటే నెట్ట నిలువగా అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచారు, అవునా కాదా? ఇప్పుడు ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఈ మహానాడు వీళ్ళు శ్రీశక్తి టీంతో మహానాడు నిర్వర్తించారు. శ్రీశక్తి టీం అట. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ అంటూ ఉన్నారు ఏంటంటే దానికి శ్రీశక్తి టీం కాదు, శ్రీవంచన టీం అని పెడితే బాగుంటుంది అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది, అలాగే 50 ఏళ్ళకే పెన్షను ఎగ్గొట్టడం జరిగింది, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఎగ్గొట్టడం జరిగింది, రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం జరిగింది, ఉన్నత విద్య చదువుకునే మహిళలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడం జరిగింది, అలాగే పిల్లల తల్లులకు తల్లికి వందనం ఎగ్గొట్టడం జరిగింది. ఏ మొహం పెట్టుకొని వీళ్ళు శ్రీశక్తి టీం అనేసి అంటారో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహానాడులో ఎంత దారుణం అంటే లేడీస్ లేదు, జెంట్స్ లేదు, ప్రతి ఒక్కరు కూడా జగనన్నని మన పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఏమంటే గొడ్డల పార్టీ అట, సైకో పార్టీ అట, ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు. అసలు వీళ్ళెవరికైనా జగనన్న ఎదురుగా నిల్చునే ధైర్యం ఉందా? జగనన్న ఎదురుగా నిల్చుంటే వెన్నులో వణుకొచ్చేసే మనుషులు వీళ్ళేమో జగనన్న కోసం మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహానాడులో వీళ్ళు మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు, బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్ అనుకుంటూ. మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. మీ తెలుగుదేశం పార్టీకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనము చెప్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే విలువలు విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్ గా జగనన్న ఉంటే అధికారం కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకునే మీరెక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మేము చెప్తూ ఉన్నాము. తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ వాళ్ళకు రుచి చూపించిన జగనన్న ఎక్కడ? తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ వాళ్ళకి తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మేము చెప్తూ ఉన్నాము. తండ్రి ఆశయ సాధన కోసం ఎన్ని కష్టాలైనా భరించిన జగనన్న ఎక్కడ? తండ్రి లాంటి మామను పదవి కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము, అవునా కాదా? సొగాలి ప్రీతి కుటుంబానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన జగనన్న ఎక్కడ? ఆ సొగాలి ప్రీతి తల్లి కన్నీళ్లను రాజకీయం కోసం ఉపయోగించుకున్న మీ పార్టీ ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మేము కూడా చెప్తూ ఉన్నాం. అలాగే ఆడబిడ్డల రక్షణ కోసం దిశా వ్యవస్థను తీసుకొచ్చిన జగనన్న ఎక్కడ? ఆడబిడ్డలను వేధించే ఎమ్మెల్యేలకు వెనకేసుకొస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల్లో 100% అమలు చేసిన జగనన్న ఎక్కడ? హామీల్లో కనీసం మొదటి సంతకాన్ని కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ చేయూతలో 19,000 కోట్లు మహిళల అకౌంట్లో వేసిన జగనన్న ఎక్కడ? మహిళలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే డ్వాక్రా మహిళలకు 25,500 కోట్లు 0 వడ్డీని ఆసరా ద్వారా రుణమాఫీ చేసిన జగనన్న ఎక్కడ? అదే డ్వాక్రా మహిళలకు 14,200 కోట్లు ఆ రోజు వడ్డీ మాఫీ చేస్తాను అని చెప్పి, రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. అలాగే 5,000 కోట్లు 0 వడ్డీ జగనన్న ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్స్ ని జగనన్న ఏర్పాటు చేస్తే ప్రతి 50 ఇళ్లకు ఏం చేశారు? బెల్ షాప్ ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. సో జగనన్న ఎక్కడ, మీరెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. 8,500 కోట్లతో నాడు నేడు ద్వారా స్కూల్స్ ని జగనన్న అభివృద్ధి చేస్తే కనీసం ఒక ప్రహరీ గోడ కూడా కట్టించని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఒక విప్లవాన్ని జగనన్న తీసుకొస్తే ఈ రోజు ఆ సచివాలయ ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టి బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము.
ఆ రోజు జగనన్న 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని తీసుకొస్తే ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి దాన్ని ఒక స్కామ్ గా మార్చేశారు. అందుకే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాం. ఆ రోజు జగనన్న 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈరోజు వాటిని పీపీపీ మోడ్ లో అమ్మకాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే బోత్ ఆర్ నాట్ సేమ్ అని మనం చెప్తూ ఉన్నాము. కాబట్టి నిత్యం కూడా ప్రజల్ని మభ్య పెడుతూ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని మీరు జగనన్నని తిట్టడమే పనిగా చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఏమంటే బ్రాండ్ అంటూ చెప్పుకున్నారు మన మహానాడులో. మేము ఇప్పుడు చెప్తున్నాం, మా బ్రాండ్ సంక్షేమం అయితే మీ బ్రాండ్ సంక్షోభం. అలాగే మా బ్రాండ్ అభివృద్ధి అయితే మీ బ్రాండ్ అరాచకం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకు ఇంకో విషయం, అనిత గారు మీ అందరూ విన్నారు కదా మహానాడులో ఆవిడ మాటలు. జగనన్న ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా కనీస మర్యాద లేకుండా అతగాడు అంట, నంగనాచి అంట. అసలు అలాంటి మాటలు ఆమెకు కానీ ఆమె నాయకులకు కానీ మనం మాట్లాడలేమా? మనకి మాటలు రావా? మనం ఎందుకు సభ్యతతో ఆగుతున్నాం? అనిత గారు ఈ నంగనాచికి ఎలా ఉంటుందో అర్థము తెలియాలంటే ఇంటికి వెళ్ళి అద్దంలో ఆమె చూసుకుంటే నంగనాచి ఎలా ఉంటుందో ఆ రూపం కనిపిస్తుంది. అనిత గారికి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, మీరు ఎక్కడైనా టైం ఇవ్వండి, ఏ ప్లేస్ అయినా చెప్పండి, మేము వస్తాం. మా జగనన్న పాలనకు మీ చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య వ్యత్యాసాన్ని మేము వివరిస్తాం. ఎవరి పాలన బాగుంటుందో మేము చెప్తాం, మీరు కూడా చెప్పండి.